హాయ్, ది ఫ్లోరా కంపెనీకి స్వాగతం. సో మన గత ఎపిసోడ్ 1 వీడియోలో మనం స్టెమ్ కటింగ్స్ ని వాటర్ ప్రాపగేట్ ఎలా చేయాలో చూసాం. ఇప్పుడు ఆ వాటర్ ప్రాపగేట్ చేసిన స్టెమ్స్ కి రూట్స్ వచ్చేస్తాయి. సో ఇట్స్ టైమ్ టు ట్రాన్స్ప్లాంట్ ఇట్. ఈరోజు ట్రాన్స్ప్లాంట్ చేద్దాం. సో ట్రాన్స్ప్లాంట్ అంటే ఏంది? ట్రాన్స్ప్లాంట్ అంటే స్టెమ్ కటింగ్స్ కి రూట్స్ వచ్చింటాయి కదా, ఆ రూట్ వచ్చిన స్టెమ్ కటింగ్స్ ని మనం సాయిల్ లోకి మార్చడమే ట్రాన్స్ప్లాంటింగ్ అంటారు. ట్రాన్స్ప్లాంటింగ్ ఎందుకు చేయాలి అంటే వాటర్ లో న్యూట్రియంట్స్ అనేవి అంత ఎక్కువగా ఉండదు. మనం సాయిల్ న్యూట్రియంట్ వచ్చి ఉంటుంది కాబట్టి దాంట్లోకి షిఫ్ట్ చేస్తే గ్రోత్ అనేది బాగుంటుంది. ఇంకా ప్లాంట్ కి ఒక ఫిక్స్డ్ పొజిషన్ ఇస్తుంది అనమాట. సో ఇది ట్రాన్స్ప్లాంటింగ్ ఒక కాజ్. సో ట్రాన్స్ప్లాంటింగ్ ఎప్పుడు చేయాలి అంటే ఒక ప్లాంట్ స్టెమ్ కటింగ్ కి 2 to 3 ఇంచ్ రూట్ అనేది రావాలన్నమాట. సో ఈ స్టెమ్ కటింగ్ కి ఒక 2 inches రూట్ అనేది వచ్చింది, అందుకే ఇది చూస్ చేసుకున్నా. దీనికి కూడా 2 inches రూట్స్ ఉన్నాయన్నమాట. సో ఇలాంటి స్టెమ్ కటింగ్స్ నే తీసుకోవాలి. సో ఇప్పుడు దీన్ని ట్రాన్స్ప్లాంట్ చేద్దాం. ఇప్పుడు సెలెక్షన్ ఆఫ్ ద పాట్ అండ్ సాయిల్ అన్నమాట. ముందుగా పాట్స్ ఎన్నో రకాలు ఉన్నాయి. టెరకోటా పాట్స్ అంటే మట్టితో తయారు చేసినవి, ఇంకా సెరామిక్ పాట్స్ అంటే పింగానివి, ఇంకా ప్లాస్టిక్ పాట్స్, ఇంకా గ్రో బ్యాగ్స్, ఇలా ఎన్నో ఉన్నాయి. కానీ మనం దేనితోనైనా పని కానియచ్చు ఇప్పుడైతే. సో నేను మా హాస్టల్లో ఉన్న ఇలాంటి కంటైనర్ తీసుకున్నా. దానికి ఒక డ్రైనేజ్ హోల్ పెట్టా. డ్రైనేజ్ కోసం, వాటర్ లీకేజ్ కోసం హోల్ పెట్టా అనమాట. ఈ వాటర్ లీక్ అయ్యి అంత ప్లేస్ డర్టీ కాకుండా ఇలాంటిది ఒక ప్లేట్ చూస్ చేసుకున్నా. ఇది నా ప్లాన్. ఇప్పుడు సాయిల్ నేను 1 part కోకోపీట్, 1 part కంపోస్ట్, 1 part గార్డెన్ సాయిల్ యూజ్ చేస్తున్నాను. ఈ మిశ్రమము సాయిల్లో వాటర్ ఎక్కువగా నిల్చకుండా, ఇంకా సాయిల్లో మినిమం అమౌంట్ ఆఫ్ మాయిశ్చర్ ఉండేటట్లు, అంటే తేమ ఉండేలాగా మెయింటైన్ చేస్తుంది సాయిల్ని. ఇప్పుడు మనం ఈ సాయిల్ని బాగా మిక్స్ చేసేసి కంటైనర్లోకి వేసేద్దాం. సో ఇక్కడ వరకు సాయిల్ నింపుకుంటే చాలు. ఈ పైన స్పేస్ ఎందుకంటే మనం ఎప్పుడైనా ఫర్టిలైజర్ అలా యాడ్ చేసినప్పుడు పైన స్పేస్ అనేది యూజ్ అవుతుంది. ఇప్పుడు వాటర్ పోసినా ఓవర్ఫ్లో కాకుండా పైన స్పేస్ అనేది హెల్ప్ చేస్తుంది అనమాట. ఇప్పుడు మట్టి అంతా ఇలా ఈ కంటైనర్లోకి వేసేసాం కదా. ఇప్పుడు మధ్యలో ఒక గుంతలాగా తవ్వుకోండి. ఇలా కొంచెం మట్టి తీసేయండి. మధ్యలో ఇలా ఒక గుంతలాగా తయారవుతుంది. ఆ ప్లేస్లో మనం ఇప్పుడు ఈ స్టెమ్ కటింగ్స్ని పెడతాం. ఇప్పుడు పైన మట్టి అంతా ఇలా వేసేయాలి. ఇప్పుడైతే ట్రాన్స్ప్లాంట్ చేసేసాం. ఇప్పుడు కొంచెం వాటర్ పోసాం. వాటర్ ఎక్కువ ఫోర్స్ లేకుండా తక్కువ ప్రెషర్తో పోసాం. ఇలా చేయి అడ్డం పెట్టుకొని పోస్తే ప్రెషర్ ఎక్కువ దానికి పడకుండా ఉంటుంది. లేకపోతే మీరు వాటర్ క్యాన్ యూజ్ చేస్తారో వాటర్ క్యాన్ యూజ్ చేయండి. అది ప్రెషర్ లేకుండా తక్కువ అంతనే ఉంటుంది.
ఇప్పుడు ఏంటంటే ప్లాంట్ని ట్రాన్స్ప్లాంట్ చేసాం కదా, ఇప్పుడు ఆ ప్లాంట్ని డైరెక్ట్ సన్లైట్ కింద పెట్టకండి. ఒక 4 to 5 days వరకు డైరెక్ట్ సన్లైట్ కింద పెట్టద్దండి, షేడీ ప్లేస్లో పెట్టండి. ఇంకా ఫర్టిలైజర్ అనేది ఇప్పుడే అవసరం లేదు, ఒక 2 to 3 weeks వరకు అవసరం లేదు. ఇంకా నెక్స్ట్ ఏంటంటే టాప్ లేయర్ సాయిల్ డ్రై అయినప్పుడే వాటర్ అనేది పోయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలా ఒక స్టిక్కీ నోట్స్తో ఇలా ఆ ప్లాంట్ నేమ్ రాసి లేబుల్ చేయండి, చూడడానికి బాగుంటుంది. ఇంకంతే, కుదిరితే ఒక లైక్ లేకపోతే కామెంట్, ఇంకా మంచిదైతే ఒక షేర్ చేయండి. ఇంకంతే, సైనింగ్ ఆఫ్, బాయ్ బాయ్.